అక్కినేని ఫ్యామిలీలో ప్రేమ పెళ్లిలు అదరకొడుతున్నాయని అందరూ అనుకున్నారు. ఇంతలోనే అఖిల్ పెళ్లి క్యాన్సిల్ కావటం అక్కినేని అభిమానులను కలవరపెడుతోంది. అఖిల్ అన్నకంటే ముందు ఓ ఇంటివాడు అవుతాడనుకుంటే పెళ్లి క్యాన్సిల్ వార్తతో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు. 3 ఏళ్లుగా ప్రేమించుకుని పెద్దల్ని ఒప్పించి ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్ శ్రియ ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవటం వెనుక అసలు నిజమెంత అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్న అంశాలు. ఇటలీలో గల రోమ్లో పెళ్లి ఫిక్స్ చేసుకుని ఎయిర్పోర్ట్లో జరిగిన గొడవ కారణంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ జనాలు చెప్తున్నారు. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి అఖిల్ తనతో ఎక్కువ మాట్లాడటం లేదని, తనతో సరదాగా ఉండటం లేదని శ్రియ ఫీల్ అయిందట. ఈ కారణం చేతనే జరిగిన గొడవ వీరు విడిపోవటానికి దారి తీసిందంటూ ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉంటే గత వారం రోజులుగా ఈ పెళ్లి క్యాన్సిల్ వార్త సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తుంటే ఇటు అక్కినేని వారు కానీ జీవీకే వారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం గమనార్హం. అక్కినేని చైతు కానీ సమంత కానీ ఈ విషయంపై మౌనం పాటించటం ప్రేక్షకుల్లో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ విషయంపై నాగార్జున చాలా ఫీల్ అయ్యాడట. కొడుకుల ప్రేమను అంగీకరించి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్ ఇప్పటి పరిస్థితికి షాక్ అయ్యాడట. ఏదేమైనా వారు కలిసి 7 అడుగులు నడవాలనే తను ఆశపడుతున్నట్లు సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లుగా సమాచారం. క్యాన్సిల్ అయ్యింది పెళ్లి డేట్ మాత్రమే కానీ పెళ్లి కాదు అని, తన కొడుకు కోరుకున్న విధంగానే ఈ పెళ్లి జరగాలని అక్కినేని నాగార్జున తన సన్నిహితుల దగ్గర అన్నాడట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.